ఈరోజు మరొకసారి మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం చేరుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన టాపిక్ స్వయం దేవోభవ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మూలమైన టాపిక్ స్పిరిచువల్ గా. ఎందుకంటే ఉన్నది అదే కాబట్టి. స్వయం దేవోభవ. స్వయం దేవోభవ అంటే నేనే దైవం. మనకి మాతృదేవోభవ అని చెప్పారు. పితృదేవోభవ అని చెప్పారు. ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఇలాంటివి చెప్పారు. మాతృదేవోభవ అంటే తల్లే దైవం, తండ్రే దైవం, గురువు దైవం, అతిథి దైవం. ఎలా తెలుస్తుంది వాడు దైవం అని మనకి? నువ్వు దైవం అని నీకు తెలిస్తేనే మిగిలిన వాళ్ళు దైవం అని నీకు తెలుస్తుంది. నువ్వు దైవం అని నీకు తెలియకుండా ఇంకొకటి దైవం ఎలా తెలుస్తుంది నీకు? నిజానికి తల్లే దైవము, తండ్రి దైవము, గురువు దైవము, లేకపోతే అతిథి దైవము అంటే అక్కడ ఏమొచ్చింది? అందరూ దైవాలనే అర్థం. ఉన్నదంతా దైవమే అని అర్థం. అది అర్థం కావాలంటే ఫస్ట్ నువ్వు దైవం అని నీకు తెలిస్తేనే మిగిలిన వాళ్ళు ఆ దివ్యులోని దివ్యత్వంలో ఉన్నారని నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుడు అని నీకు తెలియకుండా అమ్మ దైవం అని నీకు తెలియదు, నాన్న దైవం అని నీకు తెలియదు. చెప్పారు మాతృదేవోభవ అని. మాతృదేవోభవ అంటారు అని చెప్పినా కూడా ఆ అమ్మని అది చూడలేము, మనం దర్శించలేము దైవంగా. ఎందుకు దర్శించలేము? మనకు దైవత్వం అంటే తెలియదు ఫస్ట్. ఒక తెలుగు వచ్చిన వాడికే ఇంకొకటి తెలుగు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు తెలుగు రాదనుకోండి, నాకు తెలియదు, నా తెలుగు మీకు ఎలా అర్థమవుతుంది? మీరంతా తమిళ వాళ్ళు, నేనేమో తెలుగు వాడిని అనుకుందాం. అప్పుడు ఎలా కుదురుతుంది అది? అలాగే మనం ఫండమెంటల్ గా ఫస్ట్ స్వయం దేవోభవ అన్నదాన్ని అర్థం చేసుకో. ఇందులో స్వయం అంటే ఏమిటి? ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి. స్వయం అనే దాన్ని అర్థం చేసుకోవాలి. స్వయం అంటే నేను. ఇప్పుడు మీ ముందు ఒకడు కనిపిస్తున్నాడు, ఒక గెడ్డంతో, ఒక మొహం కనబడుతుంది. ఈ మొహం నేనని మనం అనుకుంటాం, కానీ ఈ మొహం నేను కాదు. ఈ మొహం ఇలా ఇలా కదులుతుంది, ఈ తలకాయ. ఎవరైతే ఈ తలకాయలు ఇలా ఇలా కదుపుతున్నారో అది నేను. దాన్ని మనము చైతన్యము అని చెప్పుకోవచ్చు, లేదా ఆత్మ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ ముందు ఈ మొహానికి పెదాలు కనపడుతున్నాయి. ఈ పెదాలు నేను కాదు. ఈ పెదాల వెనకాలండి మాట్లాడుతున్నాను కదా, అది నేను. ఈ పెదాల లోపల నుంచి ఒక శబ్దాన్ని చేస్తున్నాడు లోపల నుండి, శరీరం నుండి. అది ఎవరు? అది నేను. ఈ కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళు. ఈ కళ్ళు నేను కాదు. ఇక్కడ ఈ కంటికి వెనకాలండి చూస్తున్నాను నేను. ఆ చూసేవాడిని నేను. సో ఇది మనకి అర్థం కావాలి.
ఫస్ట్ పాయింట్ ఏమిటి? నేను దైవ పదార్థాన్ని. రెండో పాయింట్ ఏమిటి? ఈ స్వయం అంటే ఈ నేను అనేది ఏమిటి? ఈ నేను అనేది ఏమిటంటే చైతన్యము. రమణ మహర్షి నువ్వెవరు అని అనేవారు. నిన్ను నువ్వు తెలుసుకో అనేవారు. నిజానికి అది సరైన మాట కాదు. నువ్వెవరు కాదు. నువ్వు ఏమిటో తెలుసుకోవాలి. ఒక థియరీ ఉంది మనకి. దాన్ని పంచవింశతి అని చెప్పారు. మన పురాణాల నుంచి వచ్చింది అది. మన పత్రిసారి కూడా తులసీదళం అనే పుస్తకంలో ఈ థియరీని ప్రస్తావించారు. పంచవింశతి. పంచ అంటే 5, వింశతి అంటే 100లో 5వ భాగం. పంచ అంటే 5, 100లో 5వ భాగం అంటే 20. 5 + 20 ఎంత? 25. అంటే 25 పదార్థాల గురించి చెప్తుంది ఈ కాన్సెప్ట్. ఉదాహరణకి మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది 25 పదార్థాలని 1 + 24 గా చెప్తా. 1 + 24. 1 అంటే చైతన్యం, అంటే నేను, అసలైన నేను. ఇందా చెప్పాను కదా, ఈ కంటి వెనకాలన్న నేను, ఈ నోటి వెనకాలన్న నేను, ఈ తలకాయ వెనకాలన్న నేను, ఈ శరీరం వెనకాలన్న నేను. ఆ నేనుని చైతన్యము అంటారు. ఆ చైతన్యము ఒకటిగా బయలుదేరుతుంది. ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? వేరే ఉన్నత లోకాల నుంచి. ఆ చైతన్యం ఒక్కటిగా బయలుదేరినప్పుడు, అంటే ఈ శ్రీనివాస్ అనేవాడు బయలుదేరినప్పుడు, అప్పుడు వాడికి తలకాయ లేదు, ఈ మెడకాయ లేదు, ఈ ముక్కు లేదు, కన్ను లేదు, కానీ శ్రీనివాస్ ఉన్నాడు. వాడొక్కడు బయలుదేరి కిందకు వస్తాడు. కిందకొచ్చి 2 పదార్థాలని కలిసిన ఒక తొడుగును తొడుక్కుంటాడు. 2 పదార్థాలు ఏమిటంటే చిత్తము, అహంకారం. జాగ్రత్తగా వినండి. ఈ జీవుడు అనే ఈ దేవుడు లేదా చైతన్యము, ఈ శుద్ధ చైతన్యము అనేవాడు ఒక్కడుగా బయలుదేరతాడు. బయలుదేరి కొంచెం కిందకొచ్చి 2 పదార్థాలు కలిసిన ఒక తొడుగును తొడుక్కుంటాడు. దాన్ని ఏమంటారంటే కారణ శరీరము అంటారు. ఆ కారణ శరీరంలో 2 పదార్థాలు ఉన్నాయి, చిత్తము, అహంకారం. ఆ తొడుగును తొడుక్కుని కొంచెం కిందకు వస్తాడు. అప్పుడు వీడు ఎన్ని అయ్యాడు? వీడు ఫస్ట్ ఒకటిగా బయలుదేరాడు, రెండు పదార్థాలు తొడుక్కున్నాడు, అంటే 3 పదార్థాలు అయ్యాడు. అక్కడ కొంచెం కిందకు వచ్చాక ఇంకొక తొడుగు తొడుక్కుంటాడు. ఆ తొడుగులో 17 పదార్థాలు ఉన్నాయి. ఆ తొడుగును ఏమన్నారంటే సూక్ష్మ శరీరము అన్నారు. ఏమిటా 17 పదార్థాలు? పంచ జ్ఞానేంద్రియాలు అంటే 5, పంచ కర్మేంద్రియాలు అంటే ఇంకొక 5, పంచ తన్మాత్రలు అంటే ఇంకొక 5, 15, మనసు, బుద్ధి అంటే 17 అయింది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనసు, బుద్ధి, 17 పదార్థాలు. ఆల్రెడీ 3 ఉన్నాడు. ఒక తొడుగు తొడుక్కుని 3 పదార్థాలుగా ఉన్నాడు. మళ్ళీ రెండో తొడుగులోకి వచ్చి 17 యాడ్ అయ్యాయి. కారణ శరీరంలో 2 పదార్థాలు, సూక్ష్మ శరీరంలో 17 పదార్థాలు. అంటే 17 + 2 19. ఒకటిగా బయలుదేరాడు కదా, +1 అక్కడికి 20 అయ్యాయి.
ఇంకొంచెం కిందకు వచ్చాడు. కిందకు వచ్చి ఇంకొక 5 పదార్థాలు కలిసిన ఇంకొక తొడుగును తొడుక్కున్నాడు. ఆ తొడుగు పేరు భౌతిక శరీరం. ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాడు కదా! ఈ 5 పదార్థాలు కనిపించేవాడు. ఇప్పుడు ఈ శరీరం లోపల ఉండి ఆలోచిస్తున్నాడు. అది మనస్సు. ఆలోచన విస్తృతంగా ఉంది. అది చిత్తం. అది సరైన ఆలోచన, సరికాని ఆలోచన అది బుద్ధి. ఈ శరీరం నేను కాదు. అది నేననుకుంటున్నాను. అది అహంకారం. ఈ శ్రీనివాస్ అనేవాడు ఈ పేరు నాది కాదు. ఈ పేరు నేననుకుంటున్నాను. అది అహంకారం. సో, ఇవన్నీ 24 ఉన్నాయి మొత్తం. చూడండి. 1 ప్లస్ 24 ఈ ఒక్కడు ఇది దైవం. ఇవేమిటివి? ఈ దైవం యొక్క వాహనాలు. ఉదాహరణకి నేను ఇక్కడి నుండి ఇంట్లో బయలుదేరాను. ఇంట్లో బయలుదేరి క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్‌లో ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాను. అంటే క్యాబ్ అనే ఒక లేయర్ అంటే ఒక తొడుగుని తొడుక్కుని ఎయిర్‌పోర్ట్‌కెళ్ళా. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ఎక్కాను. ఇంకొక లేయర్. ఢిల్లీ వెళ్ళా ఫ్లైట్‌లో. ఢిల్లీలో దిగి ఢిల్లీలో మెట్రో ఎక్కాను. చూడండి. దీన్నంతటిని పంచవింశతి అన్నారు. కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అమ్మ దైవము, మా నాన్న దైవము, గురువు దైవము కాదు. ఫస్ట్ మనం దైవము. మనం దైవం అయితే మిగిలిందంతా దైవ పదార్థమే అన్న స్పృహ మెల్లిగా వస్తుంది. నేను శరీరం కాదు. అంటే నేను ఈ పంచ పదార్థాలతో కలిసిన తొడుగు కాదు. నేను మనస్సు కాదు. నేను బుద్ధి కాదు. నేను పంచ జ్ఞానేంద్రియాలు కాదు. నేను పంచ కర్మేంద్రియాలు కాదు. నేను చిత్తము కాదు. నేను అహంకారము కాదు. అని అన్ని అర్థం చేసుకుంటూ వెళ్తే మరి ఆ మిగిలింది నేను. అది చైతన్యము. ఇది అర్థం కావాలి. దానికోసమే మనకి ధ్యానము, ధ్యాన సాధన అనేది చేస్తే అప్పుడు ఇది అర్థం. సో, ఈ జీవుడు అనే ఈ దేవుడు ఒక్కడిగా ఉన్నవాడిని ఏమంటారంటే పురుషుడు అంటారు. ఆ పురుషుడు తగిలించుకున్న ఈ 3 తొడుగుల్ని అంటే 24 పదార్థాల్ని ఏమంటారంటే ప్రకృతి అంటారు. ఈ పురుషుడు, ఈ ప్రకృతి ఈ రెండిటి యొక్క కలయికని ఏమంటారంటే జన్మ అంటారు. ఇది మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఎప్పుడు ఈ జన్మ కొన్ని సంవత్సరాలు అంటే ఈ భౌతిక శరీరాన్ని, ఈ కర్మేంద్రియాల్ని, ఈ జ్ఞానేంద్రియాల్ని, ఈ తన్మాత్రలని, చిత్తాన్ని, అహంకారాన్ని, మనస్సుని, బుద్ధిని ఈ జీవుడు కొంతకాలం అనుభవించి ఇంకా చాలనిపిస్తుంది ఆయనకి. ఆ లోపలున్న ఆ పురుషుడికి ఇంక చాలిది అని అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏం చేస్తాడు? మెల్లిగా ముందు ఈ ఫస్ట్ లేయర్‌ని వదిలిపెడతాడు. దాన్ని మనం చావు అంటాం. అంటే భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడాన్ని చావు అంటాం. తర్వాత ఇంకొంచెం వెళ్లి ఆ సూక్ష్మ శరీరాన్ని విడిచిపెడతాడు. సూక్ష్మ శరీరాన్ని విడిచిపెట్టి ఆ కారణ శరీరంలో తిరుగుతాడు. ఆ కారణ శరీరం కూడా విడిచిపెట్టాలంటే వాడు అఖండమైన ధ్యాన యోగి అయి ఉండాలి. అప్పుడు దాన్ని మోక్షము అంటారు. కారణ శరీరాన్ని
ఈ భౌతిక శరీరంలో ఉండగానే భౌతిక శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, కారణ శరీరం నేను కాదు అన్న అనుభూతిని సంపాదించుకోవడాన్ని మోక్షము అంట, ముక్తి అంట. అప్పుడు ఇంకొక జన్మ ఉండదు, ఇంకొక జన్మ అక్కర్లేదు. లేకపోతే ఏమవుతుంది, జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. దీన్ని ఏం చెప్పారంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ పుడతాము, మళ్ళీ మళ్ళీ చస్తాము, మళ్ళీ మళ్ళీ అందులో అనుభవిస్తాము. రకరకాల చెడు కర్మలు ఉంటే చెడుని అనుభవిస్తాము, మంచి కర్మలు ఉంటే శుభం ఉంటే శుభాన్ని అనుభవిస్తాం, అశుభం ఉంటే అశుభాన్ని అనుభవిస్తాం. ఈ శుభ అశుభ పరిత్యాగి అని చెప్పారు భగవద్గీత. ఈ శుభము అశుభము రెండింటిలోంచి నువ్వు బయటపడగలగాలి. పుణ్య అపుణ్య వివిచిత పంత, ఈ పుణ్యంలోంచి పాపంలోంచి నువ్వు బయటపడగలగాలి. దాని పేరు మోక్షము, దాని పేరు స్వయం దేవో భవ, దాని పేరు అహం బ్రహ్మాస్మి, దాని పేరు మమాత్మ సర్వభూతాత్మ, దాని పేరు సర్వం కలివిదం బ్రహ్మ, దాని పేరు అయమాత్మ బ్రహ్మ. ఇదంతా మనము సాధన చేసి సంపాదించుకోవాలి. ఎవడో నెత్తిమీపు చేయబడితే జరగదు, ఎవడో ఆశీర్వాదాలు ఇస్తే జరగదు, ఎవడో కాళ్ళు పట్టుకుంటే జరగదు. మనకు మనము ముందు ఆ సంకల్పాన్ని తీసుకుని నేను ముక్తిని పొందాలి, ఈ జన్మలోనే ఇది నేను ఆఖరి జన్మ చేసుకోవాలి అని నిర్ణయించుకుని ముందు ఆ నిర్ణయానికి తగ్గట్టుగా సాధన చేసి ఆ సంకల్పాన్ని దృఢం చేసుకుని నాకు అది తప్ప ఇంకేమీ వద్దు అనుకుంటే అది లభిస్తుంది. లేకపోతే ఏదేదేదో ఆధ్యాత్మికత అనుకుంటాము, అక్కడెక్కడెక్కడే తిరుగుతాము. ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి, మళ్ళీ రోగం వస్తుంది, మళ్ళీ రోగం తగ్గుతుంది, మళ్ళీ రోగం వస్తుంది. ధ్యానం చేస్తే సమస్యలు పోతాయి, మళ్ళీ సమస్య వస్తుంది, సమస్య పోతుంది, మళ్ళీ సమస్య వస్తుంది. అన్నీ వస్తాయి, కానీ అసలేంది రాదు. అసలేంది రావాలంటే నిర్ణయించుకోవాలి, నాకు అది తప్ప ఇంకేం వద్దు అన్న నిర్ణయాన్ని తీసుకుంటే అప్పుడు అది వస్తుంది. దీన్ని ఏం చెప్పారంటే అష్టావక్రుల వారు ముక్తాభిమాని ముక్తోహి, ముక్తిని అభిమానించే వాడికి ముక్తి వస్తుంది. ముక్తిని అభిమానించిన వాడికి ముక్తి ఎలా వస్తుంది? ముక్తి రాదు. కాబట్టి ఆ ముక్తిని అభిమానించడం అనేది మనం దాన్ని ఆవాహనం చేసుకోవాలి. ఇంతకన్నా ఏమీ లేదు, సింపుల్. పూర్ణ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ పదార్థానివి. ఈ ఆత్మ పదార్థం అని ఎలాగ అనుభవానికి వస్తుంది? ఈ శ్వాసను పట్టుకుంటే అనుభవానికి వస్తుంది. ఈ శ్వాసను పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అంటే ఒక చోట ఫస్ట్ కూర్చుని ఆసన సిద్ధి సంపాదించాలి. ముందు ఆసన సిద్ధి అంటే కదలకుండా హాయిగా కూర్చోవడం అనే దాన్ని ఆసన సిద్ధి అంటారు. ఎప్పుడైతే మనకు ఆసన సిద్ధి వచ్చిందో మన చుట్టూ ఒక విద్యుదయస్కాంత వలయం ఏర్పడుతుంది. ఆ స్థితిలో మనం శ్వాసను గమనించడం ద్వారా మనసు శూన్యమైపోతుంది. ఎప్పుడైతే మనసు శూన్యమైపోయిందో ఆ మిగిలిందే నువ్వు, అదే దైవం. దీన్ని ఆత్మజ్ఞానము అంటారు. ఈ విషయాన్ని తెలుసుకోవడాన్ని ఆత్మజ్ఞాని అంటారు. ఆ తెలుసుకున్న వాడిని ఆత్మజ్ఞాని అంటారు.
ఆ తర్వాత నేనే దైవాన్ని కాదు, ఆ ఎదురుగుండా ఉన్న నరసింహుడు దైవమే, చంద్రయ్య దైవమే, మల్లేశ్వరరావు దైవమే, మాధవరావు దైవమే, సూర్య దైవమే, సంధ్య దైవమే అని అనుభూతిని వస్తుంది మెల్లిగా. దాన్ని బ్రహ్మజ్ఞానము అంటారు. చూడండి, 2 స్టెప్స్: ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం. నేను ఆత్మని అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానము. ఈ ఆత్మ ఇదొక్కటే ఆత్మ కాదు, ఎదురుగా ఉన్నది కూడా అదే, సేమ్ మెటీరియల్, ఇది అది ఒకటే అని తెలుసుకుంటే దాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. అంటే ఉన్నదంతా బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అంటే ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే, బ్రహ్మ పదార్థానికి అతీతంగా ఏమీ లేదు అన్న అనుభూతిని తెచ్చుకుంటే వాడిని బ్రహ్మ జ్ఞాని అంటారు. అది, ఇంతకన్నా ఏమి లేదు. తర్వాత ఈ బ్రహ్మ పదార్థము ఎలా విహరించాలి భూమి మీద అనడానికి 4 విషయాలు చెప్పారు. దాన్ని బ్రహ్మ విహారాలు అని చెప్పారు. ఎవరు చెప్పారంటే ఇది గౌతమ బుద్ధుడు చెప్పారు. అంటే ఒక బ్రహ్మ పదార్థము అంటే ఈ స్వయం దేవోభవ అని తెలుసుకున్న ఈ బ్రహ్మ పదార్థము ఈ భూమి మీద ఎలా సంచరించాలి అంటే 4 విషయాలు చెప్పారు. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. మైత్రి అంటే ఫ్రెండ్షిప్. మనకన్నా ఈ భూమి మీద 2 రకాల వాళ్ళు ఉంటారు. మనకన్నా ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉంటారు. అంటే నాకన్నా డబ్బులున్న వాళ్ళు ఉంటారు. సో, నాకన్నా ఆర్థికంగా బాగున్న వారి పట్ల నేనెలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలంటే మిత్రత్వం చేయాలి వాళ్ళతో. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయని చూసి ఏడవకూడదు. మనం ఏం చేస్తామంటే అసూయ చూపిస్తాం. మనకన్నా డబ్బు ఉన్నవాడి పట్ల మనము మిత్రత్వాన్ని చూపించాలి. మైత్రి. మనకి ఒక కారుంది, పక్కవాడికి 4 కార్లున్నాయనుకోండి, ఏడవకూడదు మనం ఆ 4 కార్లు చూసి. మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి, పక్కవాడి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ఆయనతో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఏదో రోజు ఒక 1,00,000 మనకిస్తాడు. అంటే ఆ మిత్ర లాభం దొరుకుతుంది మనకి. ఏడిస్తే ఏమొస్తది? ఏమి రాదు. ఆ లాభాన్ని కోల్పోతాం. కాబట్టి ఈ బ్రహ్మ పదార్థం సంచరించేటప్పుడు మిత్రత్వంతో ఉండాలి. తనకన్నా బాగున్న వారి పట్ల. ఏమిటి? భౌతికంగా. తనకన్నా భౌతికంగా బాగున్న వారి పట్ల ఫ్రెండ్‌షిప్. తర్వాత కరుణ, రెండో పాయింట్. మరి మనకన్నా బాలేని వాళ్ళుంటారు. మన దగ్గర 1,00,000 ఉంది. మనం కింద ఉన్న వాడికి దగ్గర 1000 ఉంది. వాడి పట్ల ఎట్లుండాలి మనము? కరుణతో ఉండాలి. మనకన్నా ఆర్థికంగా బాగున్న వారి పట్ల అసూయతో లేకుండా మిత్రత్వం చేయాలి. అప్పుడు మనకి మిత్ర లాభం వస్తుంది. మరి మనకన్నా కింద ఉన్న వారి పట్ల మనము అహంకారం చూపించకుండా వాళ్ళ మీద మనం కరుణ చూపించాలి. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. మైత్రి, కరుణ. తర్వాత పాయింటొచ్చి ముదితము. అంటే మనకన్నా ఆ ఆధ్యాత్మికంగా బాగున్న వాళ్ళుంటారు. ఉదాహరణకి నేను పత్రి గారిని కలిసినప్పుడు ఆయన నాకన్నా ఆధ్యాత్మికంగా బాగున్నారు. మనం ఆధ్యాత్మికంగా బాగున్న వారి పట్ల మనం ఏం చేస్తామంటే, మనము మన అజ్ఞానంతో వాళ్ళని దూరం చేసుకుంటాం. అంటే వాళ్ళ జ్ఞానం మనల్ని డామినేట్ చేసేసరికి మన అహంకారం రైజ్ అయ్యి వాళ్ళ దగ్గర నేర్చుకోవడం మానేసి దూరంగా పోతాం. అది తప్పు. వాళ్ళ దగ్గర ఏం చేయాలి మనము? శిష్యరికం చేయాలి. శిష్యరికం అంటే ఏంటి? ఏదో
నువ్వు గొప్ప నేను తక్కువ అని కాదు శిష్యరికం అంటే. శిష్యరికం అంటే నేర్చుకోవడము. శిష్యరికం అంటే నేర్చుకోవడానికి సంసిద్ధం అవ్వడము. ఎప్పుడేం చెప్తున్నాడు? చెవులు రెక్కించి వినడము. ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి పూనుకోవడము. ఆయనకి అంకితం అవ్వడం పూర్తిగా. దీన్ని అంతే తప్ప మనం అహంకారం పోయి ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం డామినేట్ చేస్తుంది ఆ జ్ఞానం. అప్పుడు మనం దాన్ని భరించలేక దూరం పోయామనుకోండి, ఎవరికి నష్టం? మనకే నష్టం. కాబట్టి ఈ ఆధ్యాత్మికంగా మనకన్నా ఉన్నవారి పట్ల మనము అసూయ పడకుండా మళ్ళీ మనం అసూయ పడుతుంటాం. మనకన్నా ఆర్థికంగా ఉన్నవారి పట్ల మనం అసూయ పడతాము. ఆధ్యాత్మికంగా ఉన్నవారి పట్ల కూడా అసూయ పడతాం. ఉదాహరణకి నా చుట్టూ కొంతమంది ఆధ్యాత్మిక మిత్రులు ఉండేవారు. నేను చిన్న పిల్లాడిని. ఒక 20-22 సంవత్సరాల పిల్లాడిని. అప్పుడే నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. నేను చాలా విషయాలను చెప్పడానికి ప్రయత్నించేవాడిని. కానీ చుట్టుపక్కల ఉన్నారు గదా! వీళ్ళు సత్య శోధనలో ఉన్నవాళ్ళే. కానీ పాపము ఆ ముదితము లేకపోవడం వల్ల నాకు దగ్గర ఉన్నది వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవారు. వీడేంది బుడ్డగాడు నాకు చెప్పడానికి. అంటే ఆహ్, ఆ ముదితము అనేది అవసరం అక్కడ. ఉదాహరణకి పత్రికారి దగ్గర జ్ఞానం ఉంది. వాళ్ళ అన్నయ్య గారు ఆయన జ్ఞానాన్ని తీసుకోలేకపోయాడు. ఎందుకు? ఆయనకు ముదితం లేదు. సార్ ఒక్క నిమిషం సార్, వీడియో ఆఫ్ అయింది సార్ మీది. నేనే ఆఫ్ చేశాను మేడం. 1 సెకండ్. కాఫీ తాగుతున్నాను. తాగాక మళ్ళీ ఆన్ చేస్తాను. ఓకే సార్. సో, ఈ బ్రహ్మ పదార్థము సంచరించేటప్పుడు 4 విషయాలున్నాయి. మైత్రి, కరుణ, ముదితము, 4వది ఉపేక్ష. మనకన్నా ఆర్థికంగా ఉన్నవారి పట్ల మనం ఏడవకుండా, అంటే అసూయ చూపించకుండా మైత్రి చూపిస్తే ఆ మిత్ర లాభం వస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, మనకన్నా ఆర్థికంగా తక్కువగా ఉన్నవారి పట్ల మనం కరుణ చూపిస్తే మన గత జన్మ కర్మలు దగ్ధమవుతాయి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మనకన్నా ఆధ్యాత్మికంగా బాగున్న వారి పట్ల మనం మన అహంకారాన్నంతా పక్కన పెట్టి నోరు మూసుకుని వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. ఇది ముదితం. చివరిది ఉపేక్ష. మనకన్నా ఆధ్యాత్మికంగా బాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళతోటి ఎక్కువగా సాంగత్యం చేయకూడదు. అంటే భౌతికంగా దూరం పెట్టకూడదు. అలాగని చెప్పి సాంగత్యం ఎక్కువ చేయకూడదు. సాంగత్యం ఎక్కువ చేస్తే ఏమవుతుంది? వాళ్ళలా మనం అవుతాం. 6 నెలలు కలిసి తిరిగితే వాడు వీడవుతాడంటారు కదా! సో, నాకొక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నాకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థితిలో ఉన్నాడు. అంటే అప్పుడేమవుతుంది, నేను వాడితో ఒక 10 సంవత్సరాలు సాంగత్యం చేసేటప్పటికి వాడిలా నేనైపోయా. కాబట్టి ఈ సాంగత్యం అనేది చాలా ముఖ్యమైనది. ఎవరితో సాంగత్యం జేయాలి? సజ్జనుడితో సాంగత్యం జేయాలి. 2 సాంగత్యాలున్నాయి. ఒకటి సజ్జన సాంగత్యము, రెండోది ఆచార్య సాంగత్యం. సజ్జనుడు అంటే సత్యము తెలుసుకున్నవాడు. ఆ సత్యంలో సత్యానుభూతి. అంటే సత్యం అంటే ఏమిటి? నిత్యమైనదే సత్యం. ఉదాహరణకి ఇప్పుడు ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది మనందరికి. ఈ జూమ్ మీటింగు ఒక అర్ధగంట తర్వాత అయిపోతుంది. అంటే ఈ జూమ్ మీటింగ్ ఏంటిది? ఇప్పుడుంది, తర్వాత లేదు, ఉండదు. ఇది అసత్యము. ఈ జూమ్ మీటింగ్‌కి కారణమైన ఇక్కడ ఒక మొబైల్ ఉంది. ఈ మొబైలు ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఉండదిది. పాడైపోతుంది. అంటే ఈ మొబైల్ అసత్యము. ఈ మొబైల్‌ని చూస్తున్న ఈ కళ్ళున్నాయి. ఈ కళ్ళు ఉండవు. ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు. ఆ కంటి వెనకాల నేనున్నాను. నేనెప్పటికీ ఉంటాను. ఆ కళ్ళు ఉన్నా నేనుంటాను. కళ్ళు పోయినా నేనుంటాను. అంటే దేహం ఉన్నా నేనుంటాను. దేహం లేకపోయినా నేనుంటాను. ఈ మొబైల్ ఉన్నా నేనుంటాను. లేకపోయినా నేనుంటాను. ఈ జూమ్ మీటింగ్ ఉన్నా నేనుంటాను. ఈ జూమ్ మీటింగ్ లేకపోయినా
నేను. ఇది మనం అర్థం చేసుకోవాలి. అది సత్యము. సత్యం ఏవ జయతే. అంటే సత్యము మాత్రమే, ఏవ అంటే మాత్రమే జయిస్తుంది. అంటే ఆత్మ పదార్థం మాత్రమే ఎప్పటికీ ఉంటుంది. అదే విజయము, అదే జయము. కాబట్టి మిత్రులారా, చాలా సున్నితంగా, చాలా చక్కగా, చాలా సులభంగా ఉన్నాయి అన్ని ఆధ్యాత్మిక సూత్రాలన్నీ కూడా. వీటిని మనము ఓవర్ ఎక్స్పెక్టేషన్ తోటి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఎక్కడో ఏదో ఉంది అనుకుని మనము వెర్రి వాళ్ళలాగా తిరుగుతున్నాం. యోగి వేమన చెప్పారు, మనస్సులోన ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవువాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి. విశ్వదాభిరామ వినురవే. పరమానందే శిష్యుల కథ సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఇక్కడ ఉంటారు కొంతమంది. పాత సినిమా, ఎన్టీ రామారావు గారు. ఆ పరమానందే శిష్యుల కథలో ఏమవుతుందంటే, ఒకరోజు ఒక 10 మంది శిష్యులు ఉంటారు. ఆ శిష్యులు స్నానానికి పోతారు. నదికి స్నానానికి పోతారు. పోయి వచ్చేటప్పుడు అందరూ ఏడుస్తూ వస్తుంటారు. గురువు గారు అడుగుతారు, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నారు అంటే, గురువు గారు మేము 10 మంది పోయామండి స్నానానికి, అందులో ఒకడు నీటిలో కొట్టుకుపోయాడు, మేము 9 మందే ఉన్నామని ఏడుస్తారు. అవునా అని ఆయన వరుసలో నిలబెట్టి, ఒరే లెక్కటరా అంటాడు. ఒకడు లెక్కెడతాడు, 1 2 3 4 5 6 7 8 9 అని మళ్ళీ ఏడుస్తుంటాడు ఆడు. అయ్యో ఒకడు పోయాడు అని. అవునా అని ఇంకొకడు లెక్క పెట్టమంటాడు. ఆడు అంతే, 1 2 3 4 5 6 7 8 9 అని మళ్ళీ ఏడుస్తుంటాడు. గురువు గారు ఒకడు పోయాడని. ఇదెక్కడ గొడవరా అని గురువు గారు లైన్ లో అందరు నిలబెట్టి వీళ్ళు లెక్క పెడతాడు. 1 2 3 4 5 6 7 8 9 10 10 మంది ఉన్నారు అని. కానీ అది ఏం జరిగింది, వాడు ఆ 9 మందిని లెక్కెడుతున్నాడు, వాడిని వాళ్ళు లెక్క పెట్టుకోవట్లేదు. సో ఈ ఆధ్యాత్మికత కూడా ఇలాగే ఉంది. షిరిడి సాయి దైవం అని, గౌతమ్ బుద్ధుడు దైవం అని, యేసు ప్రభువు దైవం అని, అల్లా దైవం అని, లేకపోతే పత్రికా దైవం అని, శ్రీనివాసు దైవం అని, అంతా ఎవరెవరో దైవం అంటున్నాం కానీ నువ్వే అది ఉన్నావు. సో నిన్ను నువ్వు తెలుసుకోవాలి అన్న ఆ ఫండమెంటల్ పాయింట్ మనం వదిలిపెట్టి, మనం ఎప్పుడు కూడా పరవశులం కాకూడదు, స్వవశులం కావాలని చెప్పారు. పరవశులం కాకూడదు. శ్రీనివాస్ ఆచార్యుడయ్యాడు, నీ సంగతి ఏమిటి? శ్రీనివాస్ ఆచార్యుడైతే శ్రీనివాస్ ఆచార్యత్వము శ్రీనివాస్ చేయి తెచ్చి నెత్తి మీద పెడితే, నీ నెత్తి మీద పెడితే నువ్వు ఆచార్యత్వం రాదు నీకు. ఆ చేతికి ఏదైనా కొంచెం దుమ్ము ఉంటే ఆ దుమ్ము అంటుకుంటుంది నీ తలకి, అంతే. శ్రీనివాస్ కాళ్ళు పట్టుకుంటే ఏం రాదు నీకు. ఆ శ్రీనివాస్ గాడు అక్కడెక్కడ తిరిగి వస్తాడు, ఆ కాళ్ళకున్న ఆ డస్ట్ అంతా నీకు అంటుకుంటుందండి. ఏం చేయాలి మనం? ఆధ్యాత్మిక సూత్రాలని అధ్యయనం చేసి ధ్యాన సాధనకు ఉపక్రమించి మనల్ని మనం చేరుకోవాలి. దేశ దేశములు తిరుగంగ ఆత్మయందు ధ్యానం అంటుకొనునే, కాశులకు తిరుగ కలుగునా మోక్షము. విశ్వదాభిరామ వినుడు. కాశీకి పోతాము, కాశీలో ఏదో ఉందనుకుంటాం. తిరుపతికి పోతాము, తిరుపతిలో ఏదో ఉందనుకుంటాం. బెత్లహాం పోతాము, మక్కాకి పోతాము. పోయేటప్పుడు అశాంతి, వచ్చేటప్పుడు అశాంతి, అంతా గందరగోళం.
ఎందుకు పోయామో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, దేనికోసం పోతున్నాము, ఏం పొందడం కోసం పోతున్నాము. దేశ దేశములు తిరుగంగా తిరుగంగా ఆత్మయందు ధ్యానం అంటుకొనుని కాశులకు తిరుగు కలుగునా మోక్షము అని చెప్పారు. కాబట్టి చాలా సులభంగా ఉంది. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు. బ్రహ్మమనంగా తానే బట్టబయలు తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వీర వీరబ్రహ్మణ్య స్వామి చెప్పారు. పుస్తకములు చదువ పూర్ణత్వం అవ్వదు, హృదయ సంపుటములు చదవవలెను. ఆ హృదయ సంపుటములు చదవడం పేరు ధ్యానం, ధ్యాన సాధన. పుస్తకాలు కూడా చదవాలి, కానీ పుస్తకాలు చదివితే పూర్ణత్వం రాదు. పుస్తకాలు చదివితే అర్ధపూర్ణత్వం వస్తుంది, సగం కంప్లీట్ అవుతుంది, మిగిలిన సగం ధ్యానం చేయాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని 4 భాగాలు చేసుకుంటే, ఒక భాగం ఏమో ధ్యాన సాధన, ఇంకొక భాగం ఏమో పుస్తకాలు చదవడము, స్వాధ్యాయ సాధన, ఇంకొక భాగం ఏమో సజ్జన సాంగత్య సాధన, ఇంకొక భాగం ఏమో ఆచార్య సాంగత్య సాధన. ఆచార్యుడు అంటే ఎవడు? ఇంకా ఉన్నతంగా ఎదిగినవాడు, అంటే అంతా నేనే అని తెలుసుకున్నవాడు. సజ్జనుడు అంటే ఎవడు? నేను ఆత్మ పదార్థం అని తెలుసుకున్నవాడు. ఆత్మజ్ఞానం పొందినవాడు సజ్జనుడు అంటాడు, బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఆచార్యుడు అంటాడు. ఆచార్యుడు అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఇది కూడా పత్రిసారి ఆయన తులసి దళంలో చెప్పారు. ఒకసారి పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు అక్కడ ఒక 10 మంది ఉన్నాము. ఆ చెట్టు కింద కూర్చోబెట్టి చెప్పారు ఈ విషయాన్ని. ఆ రోజు నేను కూడా ఉన్నాను. ఏమిటి ఆచార్య అనే పదానికి అర్థం అంటే, యహ యాచినోతి ఆచరతి ఆచార్యతి చ సహ ఆచార్య. యహ యాచినోతి అంటే అందరి దగ్గర నుంచి జ్ఞానాన్ని, అంటే సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ ని యాచించి అంటే నేర్చుకుని, తెలుసుకుని, ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరతి అంటే వాడు ఆచరించి. వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర ఏముంది, వేమన దగ్గర ఏముంది, బసవಣ್ణ దగ్గర ఏముంది, గౌతమ బుద్ధుడి దగ్గర ఏముంది, వర్ధమాన మహావీరుడి దగ్గర ఏముంది, షిరిడి సాయి దగ్గర ఏముంది, యేసు ప్రభు దగ్గర ఏముంది, కబీర్ దగ్గర ఏముంది, నానక్ దగ్గర ఏముంది, ఓషో దగ్గర ఏముంది, పత్రికా దగ్గర ఏముంది, వీళ్ళందరి దగ్గర ఏముందో అంతటిని సేకరించి యహ యాచినోతి అన్నాడు దాన్ని. ఆ సేకరించిన దాన్ని తను ఆచరించి ఆచరతి. యహ యాచినోతి ఆచరతి. తాను ఆచరించిన తర్వాత మళ్ళీ అలా ఉండిపోకుండా ఇంకొకళ్ళ చేత ఆచరింపజేసేవాడు ఆచార్యతి చ అంటే ఆచార్యుడు. యహ యాచినోతి ఆచరితి ఆచార్యతి చ సహ ఆచార్య. ఆచార్య అనే దానికి అర్థం అది. కాబట్టి ఇలాగా ఎన్నో విషయాలు ఉన్నాయి. మనము ఈ జన్మలో మనకి గత జన్మల్లో పక్కన పెట్టేద్దాం. గతం గతహ అన్నారు కదా, గతాన్ని పక్కన పెట్టేద్దాం. ఈ జీవితంలో మనకి ధ్యానము అనేది ఒకటి దొరికింది. దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ధ్యానాన్ని ఉపయోగించుకో. మళ్ళీ నెక్స్ట్ జీవితంలో ధ్యానం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అందుకని ఇంకొక జీవితం అక్కర్లేకుండా ఏమవుతుంది, వాళ్ళు ఈ జీవితంలో సరిగ్గా ఉపయోగించుకోలేక వచ్చే జీవితంలో ఒకవేళ మళ్ళీ ధ్యానం దొరకలేదనుకోండి, ఇట్లాంటి గురువు దొరకలేదనుకోండి, ఏమో చెప్పలేం, దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అప్పుడు మళ్ళీ మొదటికొస్తుంది కథ. కాబట్టి ఈ జీవితంలో మనము ధ్యాన నిష్ణాతులం అవ్వాలి, జ్ఞాన నిష్ణాతులం అవ్వాలి, సేవా చక్రవర్తులం కావాలి. 9 పాయింట్లు ఉన్నాయి. దీన్ని పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అని చెప్పారు.
ఈ 9 పాయింట్లని 3 విభాగాలుగా విభజించారు. మొట్టమొదటి విభాగాన్ని జ్ఞాన ప్రకరణము అని చెప్పారు. రెండో దాన్ని సాధనా ప్రకరణం అని చెప్పారు. మూడో దాన్ని కర్మ ప్రకరణం అని చెప్పారు. 9 పాయింట్లు, 3 విభాగాలు. మొట్టమొదటి 3 పాయింట్లని జ్ఞాన ప్రకరణము అని చెప్పారు. అంటే అడ్రస్. జ్ఞాన ప్రకరణం అంటే అడ్రస్. ఏమిటి అడ్రస్? 3 పాయింట్లు చూడండి. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఫస్ట్ ఈ 3 పాయింట్లు మనం అర్థం చేసుకోవాలి. దీన్ని అడ్రస్ అంటారు. ప్రయాణం మొదలు పెట్టాం. ఏమవడానికి ప్రయాణం మొదలు పెట్టాం? మనము గుడ్డిగా పోకూడదు. అడ్రస్ ఉండాలి కదా. ఈ జూమ్ మీటింగ్ లో నేను జాయిన్ అవ్వాలంటే ఈ జూమ్ మీటింగ్ ఒక లింకు, దానికి ఒక పాస్వర్డ్ ఉంటాయి కదా. ఆ పాస్వర్డ్ సరిగా నేను టైప్ చేయకపోతే ఈ జూమ్ మీటింగ్ లోకి వస్తానా? ఆ లింక్ నేను సరిగా క్లిక్ చేయకపోతే ఇంకొక లింక్ ఏదో క్లిక్ చేస్తే ఈ జూమ్ మీటింగ్ లోకి వస్తానా? రాను. అలాగే ఆత్మే పరబ్రహ్మము అనే అడ్రస్ తెలుసుకోవాలి. మనం పరబ్రహ్మం పరబ్రహ్మము పరబ్రహ్మము అంటున్నాం. ఏమిటి పరబ్రహ్మము? ఆత్మే పరబ్రహ్మము. రెండోది దేవుడు 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 కోసం వెతుకుతున్నాం. ఏమిటి దేవుడు? జీవుడే దేవుడు. అంటే ఎవరు జీవుడు? వీడే జీవుడు, నువ్వే జీవుడివి. ఈ జీవుడే దేవుడిగా ఉన్నాడు. మూడోది ఏమిటి? దేహమే దేవాలయం. ఎక్కడైతే ఈ దేవుడు ఉంటాడో దాని దేవాలయం అంటారు. అంటే జీవుడు ఉన్న ప్రదేశము దేహము, దాన్ని దేవాలయం అంటే దేహమే దేవాలయము. ఈ 3 పాయింట్లు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇది అడ్రస్. ఇది ఆధ్యాత్మిక శాస్త్రానికి అడ్రస్ ఎక్కడుందబ్బా అంటే ఈ 3 విషయాల్లో ఉంది. లేకపోతే ఏమైపోతుంది? దీన్ని అర్థం చేసుకోకపోతే ఎవరో యేసుప్రభు అంట ఆయనే దేవుడంట, గౌతమ్ బుద్ధుడంట ఆయనే దేవుడంట, ఎవరో పత్రికారంట ఆయనే దేవుడంట, ఎక్కడో అయ్యప్ప స్వామి ఉన్నాడంట ఆయనే దేవుడంట, వెంకటేశ్వర స్వామి ఉన్నాడంట ఆయనే దేవుడంట అని తిరుగుతాం జీవితాంతం. అడ్రస్ సరిగా లేదు మన దగ్గర. అడ్రస్ సరిగా ఉందనుకో, ఏమిటి సరిగ్గా? ఆత్మే పరబ్రహ్మము. వెంకటేశ్వర స్వామి ఒక ఆత్మ పదార్థము, ఆయన పరబ్రహ్మము. నేను ఒక ఆత్మ పదార్థాన్ని. వెంకటేశ్వర స్వామి గాలిలోంచి రాలేదు, ఆయన తల్లి గర్భంలోంచి వచ్చాడు. నేను తల్లి గర్భంలోంచి వచ్చాను. యేసు ప్రభు కూడా తల్లి గర్భంలోంచి వచ్చాడు. ఎవడైనా ఈ భూమి మీద తల్లి గర్భంలోనే రావాలి. వచ్చి వాళ్ళు సాధన చేసి ఆత్మే పరబ్రహ్మము అన్నదాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నాను. నేను ఇంకా తెచ్చుకోలేదు, అంతే. నేను కూడా తెచ్చుకుంటాను. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. అది అయిపోయిన తర్వాత అక్కడికి ఏమైంది? అడ్రస్ దొరికింది. అప్పుడు ఏం చేయాలి? అడ్రస్ దొరికిన తర్వాత అడ్రస్ దగ్గర పెట్టుకుని దుప్పడ ముసుగు పెట్టుకుని పడుకున్నాం అనుకోండి, చేరుకుంటామా? అడ్రస్ ఉంది, డోర్ నెంబర్ ఉంది, స్ట్రీట్ నెంబర్ ఉంది, ఊరు నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ నెంబర్లన్నీ జేబులో పెట్టుకుని దుప్పడు ముసుగు పెట్టుకుని ఇంట్లో పడుకుంటే మనం చేరుకుంటామా? చేరుకోం. ఎప్పుడు చేరుకుంటాము? దానికి నడుం బిగించాలి ప్రయాణానికి. దాన్ని ఏమన్నారు? సాధనా ప్రకరణం అన్నారు. జ్ఞాన ప్రకరణంలో 3 పాయింట్లు పెట్టారు, సాధనా ప్రకరణంలో 4 పాయింట్లు పెట్టారు. ఆత్మే పరబ్రహ్మము అని తెలుసుకోవాలంటే నీకు ఫస్ట్ గురువు గారు కావాలి కదా. అందుకని శ్వాసే గురువు. నేను ఆత్మ పదార్థాన్ని, నేను ఈ జీవుణ్ణి దేవుణ్ణి అని తెలుసుకోవాలంటే నీకు శ్వాస కావాలి. శ్వాస అనే గురువు గారు కావాలి. ఎందుకంటే ఈ దేవుడు లోపల ఉన్నాడు, ఈ శ్వాస అనే వంతెన ద్వారా లోపల ఉన్నాడు. ఈ శ్వాస అనే వంతెన ఎక్కితే మనసు శూన్యం అయిపోతే ఆ మిగిలింది దైవ పదార్థము అన్న అనుభవానికి వచ్చేస్తుంది. కాబట్టి
ఈ సాధనా ప్రకరణంలో 4 పాయింట్లు పెట్టారు. మొట్టమొదటిది శ్వాసే గురువు. రెండోది సమయమే సాధన. ఇప్పుడు నేను మీకు ఈ టీచింగ్ చేయడం అనే దాన్ని సాధన చేస్తున్నాను. ఎప్పటి నుంచి చేస్తున్నాను నేను? ఒక ఇంచుమించుగా ఒక గంట నుంచి, ఒక 40 నిమిషాల నుంచి ఈ టీచింగ్ చేయడాన్ని, ఈ బోధించడాన్ని సాధన చేస్తున్నాను. ఈ సాధన ఎంత సమయం పెడితే అంత సాధన అవుతుంది. గంట సేపు సమయం పెడితే గంట సాధన, 2 గంటల సమయం పెడితే 2 గంటల సాధన. సమయమే సాధన. ఒకటే నిమిషంలో చేశాను కూడా సాధనే కాదు. అలాగే ఈ ధ్యాన సాధన అనేది సమయం, ఎంత సమయం ఉంటే అంత సాధన అవుతుంది. కాబట్టి మనం సమయాన్ని దానికి కేటాయించాలి. 24 గంటల్లో కనీసం 4 గంటలు ధ్యాన సాధనకి కేటాయించాలి. ఎప్పటి వరకు కేటాయించాలి? మనసు మీద మనకు పట్టొచ్చేంత వరకు. ఈ దేహం నేను కాదు, ఆత్మ పదార్థాన్ని నేను అన్న అనుభూతిని సంపాదించేంత వరకు కూడా ఈ సాధన అనేది జరుగుతూ ఉండాలి. కళ్ళు మూసి, తర్వాత కళ్ళు తెరిచి సాధన ఉంటుంది, అది తర్వాత చేసుకుంటాం. ఎప్పుడైతే మనకు ఒకసారి నేను ఆత్మ పదార్థాన్ని అన్న అనుభూతి సంపాదించామో అప్పుడు కళ్ళు తెరిచి సాధన ఉంటుంది. దాని క్షణక్షణ జాగృత అంటారు, అవేర్నెస్ అంటారు. అది తర్వాత చూసుకుందాం. సో ముందు సమయమే సాధన. కూర్చోవాలి, ఒక ప్రదేశాన్ని పెట్టుకోవాలి. ఇంట్లోనో, గుళ్ళోనో, పిరమిడ్లోనో, ఎక్కడో చోట, ఒంటరిగానో అందరితో కలిసో ఏదో ఒక రకంగా సమయాన్ని పెట్టుకోవాలి. సంగీతం పెట్టుకునో, సంగీతం లేకుండానో ఏదో రకంగా కూర్చోవాలి. గంటలు 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 కూర్చోవాలి. సమయమే సాధన. ఈ సాధన చేసేటప్పుడు కళ్ళు తెరవాలనిపిస్తుంది, సహనం ఉండదు మనకి. ఆ సహనాన్ని పెంచుకోవాలి. సాధన పెరగాలంటే సహనం పెరగాలి. లేకపోతే ఈ సాధన ధ్యానం చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇంట్లో వాళ్ళకి నచ్చదు. అప్పుడు మనకి సహనం ఉండాలి. తర్వాత ధ్యానం చేస్తుంటాము, అనుభవాలు రావు, ఏమీ వచ్చినట్టు అనిపించదు. ఊరికే కూర్చుంటాము, అన్ని ఆలోచనలు వస్తుంటాయి. 2 గంటలు అయిపోతుంది, మళ్ళీ లేస్తాము, మళ్ళీ మన్నాడు కూర్చుంటాము. అలా చేస్తాం 2-3 నెలలు, ఏమీ అనిపించదు మార్పు. కానీ వదిలిపెట్టకూడదు ధ్యానాన్ని. అప్పుడు సహనం కావాలి. ఏమిటబ్బా మన ప్రగతి అంటే సహనమే ప్రగతి. ఏమిటబ్బా మన సాధన అంటే సమయమే సాధన. ఎవరబ్బా మన గురువు అంటే శ్వాసే గురువు. ఈ 3 అయిన తర్వాత 4వ పాయింట్లోకి వస్తాము. ఆ 4వ పాయింట్ ఏమిటంటే అనుభవమే జ్ఞానము. ఎప్పుడైతే మనం సహనం బట్టి కూర్చోవడం అలవాటు చేసుకుంటామో ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు మనకు ఆత్మానుభవం అయిపోతుంది. నేను 2004 సంవత్సరంలో ఈ జీవితంలో ఆధ్యాత్మ ప్రయాణాన్ని మొదలుపెట్టి సాధన చేసి 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 కొన్నిసార్లు సరిగా చేసి, కొన్నిసార్లు సరిగా చేయక, కొన్నిసార్లు పుస్తకాలు చదివి, కొన్నిసార్లు పుస్తకాలు చదవకుండా, రకరకాలుగా రకరకాల అవగాహనలతో ప్రయాణించి 2017 సంవత్సరంలో నేను ఆ ఆ అనుభవాన్ని పొందాను. కాబట్టి అందరికీ వస్తుంది అనుభవం. ఎప్పుడొస్తుంది? సమయం పెట్టినప్పుడు, సహనంతో ఉన్నప్పుడు, ఆత్మ అనే అనుభవాన్ని మనం పొందుతాం. అప్పుడు వాడిని జ్ఞాని అయిపోయాడు అంటారు. అనుభవమే జ్ఞానం. ఏ అనుభవము? ఆత్మానుభవం మాత్రమే జ్ఞానము. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం చెప్పుకున్నాం, 24 పదార్థాలు నేను కాదు, ఆ ఒక్క పదార్థం నేను, ఆ పురుషుడిని నేను అని తెలుసుకోవాలి. సో అలా తెలుసుకున్న వాడిని ఏమంటారంటే పురుషోత్తముడు అంటారు. పురుషోత్తముడు అంటే ఏంటి? 24 పదార్థాలు కలిసిన ఈ 3 తొడుగులు నేను కాదు, ఆ 24 పదార్థాలకి ఆధారభూతంగా ఉన్న ఆ చైతన్యాన్ని నేను అన్న అనుభూతిని సంపాదించుకున్న వాడిని పురుష ఉత్తముడు అంటారు. కాబట్టి
ఈ 9 పాయింట్లలో మొట్టమొదటి 3 పాయింట్లని అడ్రస్ అన్నాము. ఏమిటి అడ్రస్? ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. అడ్రస్ మన చేతికి వచ్చాక మనము ప్రయాణం మొదలు పెట్టాము. ఈ ప్రయాణాన్ని ఏమన్నారంటే సాధనా ప్రకరణం అన్నారు. ఇందులో 4 పాయింట్లు ఉన్నాయి. ఈ సాధనా ప్రకరణంలో గురువు గారి దగ్గరికి వచ్చాం. శ్వాసే గురువు. 2వ పాయింట్ సమయమే సాధన. 3వ పాయింట్ సహనమే ప్రగతి. 4వ పాయింట్ అనుభవమే జ్ఞానం. అక్కడ ఈ 7 పాయింట్లలోనూ వాడు జ్ఞాని అయిపోయాడు. చిట్ట చివర 2 పాయింట్లు ఉన్నాయి. 9 కదా మొత్తం నవరత్నాలు అన్నాం. ఈ చివరి ఏంటి? దీని కర్మ ప్రకరణం అండి. అంటే జ్ఞాని అయిన తర్వాత కర్మ చేయాలి మళ్ళీ. అప్పుడు ఏం కర్మ చేయాలి? దాన్ని ఏం చెప్పారంటే దానమే ధర్మము. 8వ పాయింట్. అంటే నీకు వచ్చిన ఆ జ్ఞానాన్ని, అంటే నువ్వు జ్ఞాని అయిపోయావు కదా, ఏం జ్ఞానం వచ్చింది నీకు? నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అనే జ్ఞానం వచ్చింది. 24 పదార్థాలు నేను కాదు, ఆ ఒక్కటి నేను, చైతన్యాన్ని నేను అనే జ్ఞానం వచ్చింది. అప్పుడు దాన్ని అందరికీ చెప్తా ఉండాలి. నువ్వు ఏదైతే సాధనా ప్రకారంలో చేసావో అది అందరికీ చెప్తా ఉండాలి. ఒరేయ్, ఎవడు నీ గురువు కాదు, నీ శ్వాసే నీ గురువు. కూర్చోరా, నువ్వు సమయం పెట్టరా, సమయమే సాధనరా. 4 గంటలు కూర్చోరా, 2 గంటలు కూర్చోరా, 3 గంటలు కూర్చోరా, 5 గంటలు కూర్చోరా అని చెప్తా ఉండాలి. ఊరికి కళ్ళు తెరవకురా, 4 రోజులు చేసి ధ్యానాన్ని వదిలేయకురా, అమావాస్యకు ఒకసారి పున్నానికి ఒకసారి చేయకురా, నిత్యం ప్రయత్నం చేయరా, ఆ ప్రయత్నాన్ని వదిలిమాకురా, సహనంతో ఉండరా, అదే నీ ప్రగతిరా అని చెప్తా ఉంది. ఇది దానమే ధర్మము. అప్పుడు చిట్ట చివరి పాయింట్ ధర్మమే పుణ్యము. ఈ పుణ్యం అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్ణం అనే పదం నుంచి వచ్చింది. పురుషులలో పుణ్య పురుషులు వేరయ్యా, పురుషులలో పూర్ణ పురుషులు వేరయ్యా. సో ఆ పూర్ణత్వము మనము అయిపోతాం. ఇక్కడతో ఈ స్వయం దేవోభవ సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్.